అన్నయ్య ఏంటన్నయ్య ఇంత లేట్? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉండుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? సరే కానీ ఎవరో చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి లాగింది? మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. పైన కట్టాలి. 500, 1000, 2000. ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్. దట్ ఈస్ మై సన్. ఏమిటండి ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముందో రైలు కదలదని? చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్య? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగల కొట్టాడట. దట్ ఈస్ మై సన్. అండి కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్ గా ఉండేవాడిని. వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. బాబు వచ్చాడు. మై సన్. తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు. అదే తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు? డాడీ ఏమండి మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? నాకేం తెలియదు లీలావతి. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కి వద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే ఆఘమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు పంచేద్దరు కానీ రావదినా తిద్దుగా నాకు కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి మీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా అక్కడ బతికిపోయాం, ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఒరే రంగనా, ఒరే రంగయ్య, రండి తొందరగా రండి. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య చూసావా అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ? ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోడే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా, ఎంత చెప్పినా వారి మీద బాధపడ్డట్టే కాదు. భాస్కర్ బాబు తాగుబోతు మాటలు నీకెందుకు లాగానే, నువ్వు పెద్ద పెయింటర్ కావాలా? నా పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు, ఆయన లెక్కల బొమ్మలు గీయాలా? అల్లవే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. పాపలో కాలేజీకే వెళ్తారు కానీ వచ్చేయండి మా కాటేజీకి వెళ్దాం. ఎంత చూసానండి తల్లే. అయ్యో బావా, ఆ పోనీటైలు పిల్లని చూడు. అయ్యో బాబు, మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఎక్కడో గుడి చేసుకున్నావు అనుకో, జీవితం అంతా నేత్రానందమే. బావా అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ చెందిరా బామ్మర్ది. నాటు కావాలరా? నాటు కావాలంటే నా సొంటి ఆవులగాని పట్టుకోవాలి. సీన్ అంతా సమజైపోయింది. సీక్రెట్ గా 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఏంటి సెటిల్ చేసేది? 500 రూపాయలు. 500? బామర్ది, ఇలాంటి విషయాల్లో బేరాలు ఆడకూడదు. తొందరగా ఇచ్చి పంపరా. 5 మినిట్ మే సెట్ हो जाता. 5 మినిట్ జర చిల్లర ఇవే. పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇవ్వవా? బావా ఒక్కవేళ చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2,000 లేపుతున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా, 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపమేను. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి.
ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహ రాదు వస్తుంది. అరే 500 నాకు కమిషన్ ఏమన్నది? తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. వచ్చాయి తీసుకోండి ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి ఎక్కుతా. ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లని కొనేద్దాం అనుకున్నారా? మీకు ఇదే పోయే కాలం. నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీకు ఎరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మొగ్గుతుంది, విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా, మా బావ ఏమంటారు? నువ్వు ఏంటంటే సరిపోయింది. బాబా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. బావా నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. మళ్ళీ కిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్నమన్నామిండ్రా నేను కలర్ సోడాలు అమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావా బద్మాష్? ఒరే బైరాగ వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగ్లో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు చూసినావు మామ, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. గిట్ట అవబోతాడంట, నా పెళ్లి చేస్తాడంట. లే నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాను పిలిస్తే ఇంక అడిగిపోతా. బాయిల దూకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి యాస్టకు వచ్చి మా వదినమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మీ ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఎదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఇదిగో బావా. ఇదేంటి గురు 2 బాటిల్స్ తెప్పించావు? అదే సరిపోతుంది. ఉంది 4 2 చాలేరా? నేను ఒక్కడ తాగుతాను ఫుల్. ఏడిసావు వేదవ కబుర్లు చెప్పు మాకు. పెద్ద కబుర్లా? ఈ ఫుల్ బాటిల్ తెంపుకుండా కొట్టేనా? పందెమా? వద్దు బావా, పందెం పెడితే ఈ ఫుల్ లాగించేద్దామని చూస్తున్నాడు. ఏడిసాడులే. రై ఫుల్ బాటిల్ తెంపకుండా కొడితే నేను నీకు 10,000 ఇస్తాను. మరి నువ్వు ఓడిపోతే ఏం చెప్తాను? నువ్వు బట్టలన్నీ ఓడితీసి బజార్లో పరిగెత్తాను. అసలు మనం ఓడిపోతే కదరా. అయితే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేశానా? చెయ్యరా. ఈ అసలే గాలిగడి బావా, సగం తాగి మన మీదే కొక్కుతాడు. వామ్మో, ఈ గాలిగాడి వాళ్ళకు చూస్తుంటే 2వ బాటిల్ కూడా ఖాళీ చేసేట్టున్నాడే. ఓ బట్టలు పెద్దాం. వద్దులేరా, సగం పైన కొట్టాడుగా. రై ఇదిగోరా, ఉంచుకో 10,000. నీదెంత విశాల హృదయం బావా. ఈ గాలిగాడు పందెం ఓడిపోయినా 10,000 ఇచ్చావు. అక్కడ పిల్ల వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా డబ్బులు ఇచ్చావు. అదేం కాదురా, ఆ పిల్లకి భయపడి వదిలేసి ఉంటాడు. దానికి మా ఇంటి అడ్రస్ కూడా తెలీదు. వీళ్ళ నోళ్ళు ముయించాలంటే ముందు దానికి బుద్ధి చెప్పాలరా. ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జి మస్తుగా లేరా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా?
ఓయ్ వదులు వదలకుండా అరుస్తా కరు. అరిసినాక కరుస్తా కరు. నిజంగానే కరుస్తా కానీ కారులో తిరగడమే కాదు కారం తిరగడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. గదేంది బాయ్ గట్ల చూస్తారేమి మీరు మగాళ్ళు గారు రాండి ఉమ్మా పడతాడు ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు ఉమ్, చూపిస్తాను. చూపిస్తానని బాగ్ జాతే బేటా దేఖో దేఖో కలేజా ఉండాలి కలేజా పాపం ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, ఆ. చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పేవరా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి?